జరిగేది చూస్తూ ఉండలేక రాజు వాళ్ళ నాన్నగారు ఇంట్లో వాళ్ళందరికీ నిజమేంటో చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈ పెళ్లి జరగదు. నా కొడుక్కి కోడలికి నేను అన్యాయం చేయలేను. నేను చేసిన తప్పు వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు బాధపడుతున్నారు. అపర్ణ, నిన్ను కాపాడుకోవడం కోసమే మేము ముగ్గురం చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ బాబు రాజు బిడ్డ కాదు, నా కన్న బిడ్డ అని చెప్పేసి చెప్తాడు అపర్ణతో రాజు వాళ్ళ నాన్నగారు. సుభాష్ చెప్పిన మాటలు విన్న అపర్ణ కింద పడిపోతుంది. ఇక అందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి తనకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి చెప్తారు. డాక్టర్ గారు ఆ మాట అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజు వాళ్ళ అమ్మగారికి ఈ పరిస్థితి రావడానికి కారణం కావ్య అని చెప్పేసి కావ్య దగ్గరికి వెళ్ళి, నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి రావడానికి కారణం నువ్వే కాదా? మా డాడీ ఆ నిజం చెప్పడం వల్ల మా అమ్మకి ఏమైందో చూసావు కదా. ఒకవేళ మా అమ్మకి ఏమన్నా అయితే జీవితంలో నేను నీ మొహం చూడను అని చెప్పేసి రాజు అనడంతో కావ్య ఏడుస్తూ చాలా బాధపడుతుంది. రాజు వాళ్ళమ్మ కోలుకుని ఇంటికి వస్తుందా? కావ్య విషయంలో రాజ్ ఏ నిర్ణయం తీసుకొని ఉన్నాడు? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చికెన్ ఫ్రై సూపరా. సూపర్. సో యమ్మీ.